నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో ఈరోజు అయోధ్యలో శ్రీ రామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట అయితే జరుగుతుంది. సో దీనికి దేశమంతటా భక్తులు కానీ ప్రజలు కానీ ప్రతి విలేజ్లలో చిన్న గ్రామం నుండి దేశం అంతటా వరకు పూజలు కానీ ప్రతి గుళ్ళల్లో పూజలు నిర్వహిస్తున్నారు. సో ఇదే క్రమంలో అయోధ్యలో వెళ్ళి దర్శనం చేసుకోలేని ప్రజల కోసం, భక్తుల కోసం ఏదైతే ఈరోజు హైదరాబాద్లో నిజాం కాలేజీలో చేపట్టిన ప్రత్యేక ప్రసారం ఏదైతే చూస్తున్నాం, ఏదైతే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా వచ్చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై గారు, ఇంకా ముఖ్య నేతలు, బీజేపీ ముఖ్య నేతలు కూడా రావడం జరిగింది. సో ఇక్కడ ఎవరైతే అక్కడికి వెళ్ళి చూడలేని భక్తులకి ఇక్కడ ప్రత్యేక ప్రసారం కూడా జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కళాకారులు కానీ అనేక మంది కళాకారులు, నాట్యం చేసే వాళ్ళు కానీ చాలామంది రావడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు మీరే. సో ఒకసారి ఇక్కడ నాతో పాటు మాట్లాడడానికి చాలామంది ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు, కళాకారులు ఉన్నారు. మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది కళాకారులు కూడా ఉన్నారు. ఎందుకంటే శ్రీరామచంద్రుడి వేషధారణతో పాటు లక్ష్మణుడి వేషధారణతో పాటు మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. స్వామి, ఎట్లా అంటే శ్రీరాముని అవతారం వేశారు, ఎట్లా అనిపిస్తుంది? అయోధ్యలో రామ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నది. ఆ అయోధ్య రామ మందిరంలో శ్రీరామచంద్రుని వేషధరణ చేయడం అంటే ఈ జన్మకి ఎంతో చాలా అదృష్టంగా భావిస్తున్నాను. కళారంగంలో ఇంతకుముందు రామాయణ, మహాభారతం లాంటివి ఎన్నో ప్రోగ్రాంలు చేసేవాళ్ళము, చింది యక్షగాన కళాకారులము. నా పేరు గడ్డం శ్రీపతి. ఇతను మా లక్ష్మణుడు, సీత వాళ్ళందరూ కొంచెం పర్సనల్గా పక్కకు వెళ్ళారు. సరే, ఈ అయోధ్య రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన గురించి ఇలాంటి గొప్ప ప్రోగ్రాం చేయడం ఎంతో ఆనందంగా ఉంది. అంటే ఇంత గొప్ప, అంటే శ్రీరామచంద్రుడు అంటే ఎంతో గొప్ప దేవుడు అని చెప్పుకుంటారు అందరూ. సో ఇలాంటి వేషధారణ వేసుకున్నంత అంటే ఎప్పటికి నుండి వేస్తారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? మానవ ప్రపంచంలోన శ్రీరామచంద్రుని ఆచారాలు పాటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా ఉంటేనే ఈ సాంప్రదాయం ఇలా నడుస్తున్నది. అన్నదమ్ములకు ఆదర్శప్రాయుడు రామచంద్రుడే, తల్లిదండ్రుల పితృవాక్య పరిపాలకుడు రామచంద్రుడే, ఏకపత్ని వ్రతుడు రామచంద్రుడే. ఆయన చేసిన ధర్మ కార్యక్రమాలను బట్టి ఈనాడు ఈ ప్రపంచంలోన మానవులు దాన్ని బట్టి సందర్శించి బ్రతుకుతున్నారు. నేను ఆ పాత్ర వేయడం కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఏదైతే ఎందరో లీడర్లు, అంటే ఎంతో పెద్ద పెద్ద నాయకులు కూడా చేయలేంది ఈ మన ఇప్పుడున్న ప్రధానమంత్రి చేయడం అయోధ్యలో ఎవరి వల్ల కాలేదు. సో ఎలా అనిపిస్తుంది మీకు? మన భారత ప్రభుత్వము, కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అయోధ్యలో రామ మందిరం నిర్మించడం అంటే ఎంతో ఆనందకరమైన ముచ్చట. మనం చెప్పుకోదగిన, గర్వించదగినది, తెలుగు వాళ్ళు గర్వించదగినది. హిందూ సాంప్రదాయానికి ప్రాణము పోశాడు నరేంద్ర మోడీ. అది కాక మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే మాకు ఈ ప్రోగ్రాం జరుగుతున్నది. ఎక్కడి నుండి వచ్చారు? మాది జనగామ జిల్లా పాలకుర్తి మండలం, దేవరుప్ల, ఇట్లా ఒకరి విలేజ్లో బట్టి ఉన్నాం. సో ఇక్కడ మనతో పాటు లక్ష్మణ గారు ఉన్నాడు. సో ఒకసారి మాట్లాడదాం. ఎట్లా అనిపిస్తుంది అండి మీకు? సార్, ఇప్పుడు ఈ అయోధ్యలో అక్కడ కూడా మేము వెళ్ళాము. అక్కడ కూడా ప్రదర్శన చేశాము. లవకుశ, రామాయణము, మహిరావణ ఇలాంటి ప్రోగ్రాలు కూడా అక్కడ ప్రదర్శించాము. ఇక్కడ ఈ సన్నిధానంలో ఈ కలియుగంలో తెలంగాణలో ఇక్కడ ఈ యజ్ఞక్రతువులు నిర్మించారు. శ్రీరామచంద్రుడు ప్రతి ఇంటింట, ప్రతి నోట ఈ మాట రామరామ అనేటువంటి శబ్దం వింటుంటే ఆనందముగా, అంటే ఆనందం అట్లా ఉన్నది. చెప్పలేనటువంటి భూమి నుండి దివి నుండి భూమికి దిగి వచ్చిన శ్రీరామచంద్రుని అంటే ఆనాడు ఆ త్రేతాయుగంలో ధర్మ పరిపాలన చేశారు. ఇప్పుడు కూడా ఆచరించారు మానవులు. ఇప్పుడు కూడా అందరూ కూడా ఆచరించాలని, సత్యంతో ఉండాలని మేము కోరుకుంటాం. ఇక్కడికి పాల్గొన్నందుకు మేము మా జన్మ సుకృతంగా దోచున్నాం, పూర్వజన్మ సుకృతం మాకు. కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న, మరి ఏదైతే రామ ప్రతిష్ట జరుగుతుంది కదా, సో ఎట్లా అనిపిస్తుంది? రోజు ప్రతి ఒక్క హిందువు గర్వించాల్సినటువంటి విషయం. 500 సంవత్సరాలు సమస్త హిందూ బంధువులందరూ కూడా ఎదురు చూసినటువంటి ఈ రోజు వచ్చింది. శ్రీ నరేంద్ర మోడీ గారు, భారత ప్రధానమంత్రి, ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒక గొప్ప వేడుక చూడడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ప్రతి హిందువు గర్వించదగ్గ విషయం. ప్రతి గుడిలో మైసమ్మ గుడి ఉండని, ఈరోజు అయ్యప్ప గుడి ఉండని, హనుమాన్ గుడి ఉండని, ఏ టెంపుల్ ఉన్నా ఈరోజు రాముడి ప్రతిష్ఠ గుడిలో జరుగుతున్నట్టుగా అంగరంగ వైభవంగా ప్రతి గుడిలో ఈ రాముని ప్రతిష్ఠ కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తూ ఉన్నది. ప్రతి హిందువు కోరుకున్నటువంటి రోజు ఈ రోజు వచ్చింది.
శ్రీ నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రామ భక్తులు అందించినటువంటి త్యాగం, వాళ్ళ యొక్క ఆత్మ ఈరోజు శాంతించుంటుందని ఈరోజు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క హిందువు భావిస్తున్నటువంటి తరుణం. సమస్త హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు. హిందువులుగా జీవిస్తున్నందుకు మనం హిందువులుగా గర్వించాల్సినటువంటి అవసరం. ఇంతటి గొప్పటి మహా అద్భుతం ఈ జన్మలో జరగదు. ఈ కళ్ళతో ఇంతకు మించినటువంటి అద్భుతం మరి చూడమని చెప్పేసి కూడా ఈరోజు మనం భావించాల్సినటువంటి అవసరం మనది. సో అంటే ఎవరి వల్ల కాంది కూడా ఇప్పుడు ఇట్లా జరిగింది కదా, అంటే ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు చేయడం జరిగింది దీనివల్ల. సో ఫైనల్గా ఇప్పుడు అయింది కదా, సో ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు రామ భక్తుల బలిదానం, మురళీ మనోహర్ జోషి గారు కావచ్చు, రథసారథి రామ్ రథ సారథి లాల్ కృష్ణ అద్వానీ గారు కావచ్చు, వాజ్పేయి గారు కావచ్చు, బాల్ ఠాక్రే గారు కావచ్చు, ఈరోజు సాధు సంతులు కావచ్చు, కొఠారి బ్రదర్స్ కావచ్చు, ఎంతోమంది రామభక్తులు, లక్షలాది మంది రామభక్తులు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం భావి తరాలకు రాముడు ఏలినటువంటి ఈ దేశంలో, ఈ భారతదేశంలో రాముడు గుడి లేకపోతే బాగుండదని ఆ రోజు వాళ్ళు చేసినటువంటి ధర్మ పోరాటం ఈరోజు దిగ్విజయమైంది. వాళ్ళు అందించినటువంటి త్యాగం ఈరోజు నెరవేరింది. వాళ్ళ యొక్క కళ ఈరోజు నెరవేరింది. సమస్త భారతదేశంలో 100 కోట్లకు పైగా ఉన్నటువంటి హిందువుల కళ ఈరోజు నెరవేరిందని ఈరోజు గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి.